మీ లైఫ్ లో అన్ని ట్రై చేసి ఫెయిల్ అయి ఉన్నట్టయితే ఈ ఈఎఫ్టి టెక్నిక్ గురించి కంప్లీట్ గా ప్రాక్టీస్ చేయండి. మీ లైఫ్ లో ఎదురవుతున్న ఎనీ ప్రాబ్లమ్ ని మీరు 3 to 5 minutes లో సాల్వ్ చేసుకోగలుగుతారు. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో మనం ఈఎఫ్టి అంటే ఏంటి, ఈఎఫ్టి ట్యాపింగ్ వల్ల మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని ఎలా మనం క్లీన్ చేసుకోవచ్చు, మన మెరడిక్ పాయింట్స్ ని ట్యాప్ చేయడం వల్ల ఎలా ఎనర్జీని పెంచుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. ఈ 30 minutes లో మీరు ఈఎఫ్టి గురించి టోటల్ గా నేర్చుకోబోతున్నారు. దయచేసి నోట్స్ మెయింటైన్ చేయండి, రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు నుండి నెక్స్ట్ మీరు 10 to 15 days లో మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని టోటల్ గా హీల్ చేసుకోగలుగుతారు. ఐ విల్ గివ్ 100% క్లారిటీ అండ్ ఒక ప్రామిస్ కూడా. మీరు రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి, రిజల్ట్ ని ఈజీగా మీరు పొందగలుగుతారు. మరి ఈఎఫ్టి అంటే ఏంటి, ఈఎఫ్టి ట్యాపింగ్ ఏంటి, ఈ పాయింట్స్ ఏంటి, దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఏం మాట్లాడుతున్నాం అనే విషయాల గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలంటే ఈఎఫ్టి అంటే ఏంటో మనకు క్లారిటీగా తెలియాలి. ఈఎఫ్టి అంటే మన బాడీలో కొన్ని మెలోడిక్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఎనర్జెటిక్ పాయింట్స్ ఉంటాయి. వాటిని ట్యాప్ చేయడం ద్వారా మన బాడీలో హై ఎనర్జీని మనం క్రియేట్ చేయగలుగుతాం. అలా హై ఎనర్జీని క్రియేట్ చేయడం ద్వారా మన లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి మనం బయటికి రాగలుగుతాం. మనం ఏ ప్లేస్ లో ట్యాప్ చేస్తే ఏ ఎనర్జీతో మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతున్నాం, అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నాం, నెగిటివ్ ఎనర్జీగా ఫీల్ అవుతున్నాం అన్నప్పుడు ఏ ప్లేస్ లో ట్యాప్ చేయాలి, ఎలా ట్యాప్ చేయడం ద్వారా మన ఎనర్జీని పెంచుకోవచ్చు అనేది కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. మీలో ఎంత మంది రెడీగా ఉన్నారు? ఇఫ్ యు ఆర్ రెడీ, ప్లీజ్ టైప్ ఎస్. కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఎస్ రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఎస్ ఎవరైతే లైవ్ లో ఉన్నారో రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి, నోట్స్ మెయింటైన్ చేయండి. 100% మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యల నుంచి మనం ఈజీగా మనం క్లియర్ చేసుకురావచ్చు. మరి ఏంటి, అది ఎలా ప్రాక్టీస్ చేయాలని చూద్దాం. ఒక స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను, 1 minute. ఎస్, మన బాడీలో వచ్చేసి టోటల్ గా కొన్ని మెలోడిక్ పాయింట్స్ ఉంటాయి. వాటిని మనం ట్యాప్ చేయడం ద్వారా మన ఎనర్జీని మనం పెంచుకోవచ్చు. మరి అది ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ట్యాప్ చేయాలి అనే విషయాలు చూద్దాం. మనం కనుక చూసినట్లయితే అసలు ఈఎఫ్టి ఎలా స్టార్ట్ అయింది, ఈఎఫ్టి ఎలా పుట్టింది, ఈఎఫ్టి ట్యాపింగ్ ఒక హిస్టరీ ఏంటి కనుక చూసినట్లయితే గ్యారీ క్రెయింగ్ అనే పర్సన్, తన అమెరికాలో ఒక ఇంజనీరింగ్, ఇతను 1990లో ఈ యొక్క ఈఎఫ్టిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైట్ వేలో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. 1990 నుంచి దీని సైన్స్ ని టోటల్ గా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. మరి ఈఎఫ్టి ఎలా స్టార్ట్ అయింది అని కనుక చూసినట్టయితే ఈ మెలోడిక్ పాయింట్స్ ఎలా ట్యాప్ చేయాలి ఏంటి అని కనుక చూసినట్టయితే ఇది ఒక సైకాలజీ అండ్ ఒక ఆక్యుపంక్చర్, ఈ రెండింటి యొక్క కలయిక రూపంలో ఈఎఫ్టి అనేది మనకు గ్రోత్ అనేది కావడం జరిగింది. దీన్ని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. అండ్ గ్రేరీ క్రైన్ గారు, మరి ఈఎఫ్టి కన్నా ముందు ఎలా స్టార్ట్ అయింది? ఈఎఫ్టి కన్నా ముందు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈఎఫ్టి కన్నా ముందు టిఎఫ్టి, ఈఎఫ్టి కన్నా ముందు టిఎఫ్టి అనే పద్ధతిలో రోజర్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 1980లో. దీని ఒక క్లినికల్ ఒక సైకాలజిస్ట్ తాను దీన్ని ఎలా బయటికి రావడం జరిగింది, ఈఎఫ్టి ఎలా స్టార్ట్ అయిందంటే ఎవరైతే రోజర్ గారి యొక్క స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో మేరీ, రోజర్ గారి ఒక స్టోరీ కంపల్సరీగా తెలుసుకోండి. గేరీ క్రాంగ్ యొక్క తను ఏదైతే ఈఎఫ్టి ఇంట్రడ్యూస్ చేశారో రోజర్ దగ్గర, రోజర్ దీన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు, మరి ఫస్ట్ దీన్ని ఎలా కనుగొన్నారు కనుక చూసినట్టయితే గ్యారీ క్రెయింగ్ ఒక రోజర్ గారు తన ఒక స్టూడెంట్ అయిన మేరీకి తనకు వాటర్ అంటే ఫోబియా ఉంది. తన వాటర్ ఫోబియా వల్ల తన లైఫ్ లో ప్రతిసారి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. తను ఎక్కడైతే తన ఒక ఇలాంటి కోచెస్ రూపంలో సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు. తను ఏ ప్లేస్ లోకి వెళ్తున్నా ఆ ప్లేస్ లో స్విమ్మింగ్ పూల్స్ చూస్తున్నా, లేదా బకెట్ లో వాటర్ చూస్తున్నా, లేదా ఎక్కడ వాటర్ కనిపించినా తను ప్రాబ్లం ఫేస్ చేసేవారు. వెంటనే షివర్ అయిపోవడం, తను కాన్సన్ట్రేషన్ గా వర్క్ చేయలేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. తనకు ప్రతి సైకాలజీ కావచ్చు, ఇలాంటి ఎన్ఎల్పి టెక్నిక్స్ కావచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ప్రతి ఒక్కటి తను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ఎటువంటి రిజల్ట్ అనేది, ఆ ఫోబియా నుంచి తను బయటికి రాలేకపోతున్న సిచ్యువేషన్స్ లో ఫస్ట్ టైం రోజర్ గారు తనకు ఈ యొక్క టిఎఫ్టిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని రైట్ వేలో తనకి ఇంప్లిమెంటేషన్ చేయించడం ద్వారా రిజల్ట్ చూడడం జరిగింది. మరి ఎలా వచ్చిందని మనం కనుక చూసినట్టయితే ఈఎఫ్టి ప్రాక్టీస్ చేయడం ద్వారా తను మేరీ గారు తన వాటర్ ఫోబియా నుంచి ఈజీగా బయటికి రాగలిగారు. మరి దీన్ని వాటర్ ఫోబియా ఎలా బయటికి వచ్చారు, మరి ఎలా వర్కౌట్ అవుతుంది ఈఎఫ్టి అని కనుక మనం చూసినట్టయితే మన బాడీలో టోటల్ గా కొన్ని మెలోడిక్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఎనర్జెటిక్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మనం ట్యాప్ చేయడం ద్వారా, ఇలా టచ్ చేయడం ద్వారా ఆ ఎనర్జీని మనం పెంచుకోవచ్చును, ఆ ఎనర్జీని మనం బయటికి తీసుకురావచ్చు. మరి ఎలా, మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మన యొక్క బాడీలో టోటల్ గా 12 ప్లేసెస్ లో ఎనర్జెటిక్ మెలోడిక్ పాయింట్స్ ఉంటాయి.
ఆ ఎనర్జెటిక్ మెలోడిక్ పాయింట్స్ మనం రైట్ వేలో ప్రాక్టీస్ చేస్తూ, రైట్ వేలో ట్యాప్ చేస్తూ, రైట్ వర్డ్స్ మనం యూజ్ చేస్తూ ట్యాప్ చేసినట్టయితే ఆ ఎనర్జీ ఫ్లో అనేది పెరుగుతుంది. మరి ఆ ఎనర్జీ ఫ్లో పెరగడానికి మనం ఏ ఏ ప్లేసుల్లో ఏం ట్యాప్ చేయాలన్న విషయాలు సరే చూద్దాం. మీ బాడీలో, మన బాడీలో ప్రతి ఒక్కరి బాడీలో ఈ ఎనర్జెటిక్ మెలోడిక్ పాయింట్స్ ఉంటాయి. అవి ఏంటి అని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఎవరి బాడీలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మానసిక ఒత్తిడి, భయం, ఏదైతే ఫియర్ గా ఫీల్ అవుతున్నారు, ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారు, డిప్రెషన్ గా ఫీల్ అవుతున్నారు, అలాంటప్పుడు మన ఐబ్రో స్టార్టింగ్ పాయింట్, ఏదైతే మన ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ ఉందో ఈ ప్లేస్ లో ట్యాప్ చేయాలి. మీ బాడీలో అంటే మనం అన్ని ప్రాక్టీస్ చేస్తాం, కానీ మెయిన్ గా ఈ మెలోడిక్ పాయింట్స్ యొక్క రిజల్ట్ ఏంటి కనుక చూసినట్టయితే మన ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఈ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ లో ఇలా 2 ఫింగర్స్ ద్వారా ట్యాప్ చేయాలి. నాలోని కోపం రిలీజ్, నాలోని భయం రిలీజ్, నాలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్, ఏదైతే ఉంటుందో మెలోడిక్ పాయింట్స్ ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ ఆ వర్డ్స్ ని రిలీజ్ అంటూ మనం మాట్లాడినట్టయితే మన బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఈజీగా బయటికి రాగలుగుతాం. ఇలా ట్యాప్ చేస్తూ మనం ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం ద్వారా ఆ ఎనర్జీలో మనం నెగిటివ్ ఎనర్జీ నుంచి ఈజీగా బయటికి రాగలుగుతాం. మరి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఒకటే ప్లేస్ ఉందా? కాదు. ఇక మన బాడీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒకవేళ మన బాడీలో కోపం అండ్ బాధ, ఏదైతే కోపం ఉంది, బాధను మనం తగ్గించుకోవాలనుకుంటున్నారు, ఎవరైతే ఎక్కువ ఏ చిన్న విషయాలకైనా ఎక్కువ కోపానికి వస్తున్నారు, ఏ చిన్న విషయాలకైనా ఎక్కువ బాధపడుతున్నారు అనుకుంటే ఏ ప్లేస్ లో ట్యాప్ చేసుకోవాలి? ఈ ప్లేస్ లో. ఈ ప్లేస్ లో ట్యాప్ చేయడం ద్వారా నాలోని కోపం రిలీజ్, నాలోని భయం రిలీజ్, నాలోని నెగిటివ్ థాట్స్ రిలీజ్, నాలోని నెగిటివ్ బిలీవ్స్ రిలీజ్, నాలోని నెగిటివ్ ఆలోచనలు టోటల్ రిలీజ్. ఇలా ట్యాప్ చేస్తూ నాలోని భయం రిలీజ్, నాలోని బాధ రిలీజ్, నాలోని కోపం రిలీజ్, నాలోని బాధ రిలీజ్, టోటల్ నాలోని బాధ టోటల్ రిలీజ్, నాలోని కోపం టోటల్ రిలీజ్. ఇలా మీరు ట్యాప్ చేస్తూ ఇలా వర్డ్స్ ని యూజ్ చేయడం ద్వారా మీరు మీ బాడీలో ఎనర్జీని పెంచుకోగలుగుతారు. అండ్ అదే విధంగా మనకు అబ్జర్వ్ చేసినట్టయితే ఒకవేళ మీరు కాన్ఫిడెంట్ లో మిస్ అవుతున్నారు, కాన్ఫిడెంట్ మిస్ అవుతున్నారు, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ లో మీరు ఎక్కువ ఫోకస్ గా వర్క్ చేయలేకపోతున్నారు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నారు, అలాంటప్పుడు మనం ఎక్కడ ట్యాప్ చేసుకోవాలి? ఎస్, ప్రతి ఒక్కరు ట్యాప్ చేయండి, నాతో పాటు లైవ్ లో ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇక్కడ మన ఐబ్రో అండర్ ద ఐ, మన అండర్ ద ఐ దగ్గర ఇక్కడ మన కళ్ళ కింద ట్యాప్ చేయాలి. నాలోని కాన్ఫిడెంట్ కి సంబంధించిన ఇష్యూస్ రిలీజ్, నాలోని నెగిటివ్ ఆలోచనలు రిలీజ్, నాలోని లో కాన్ఫిడెంట్ లెవెల్ టోటల్ 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 రిలీజ్. ఎస్, నాతో పాటు రిపీట్ చేయండి, వర్డ్స్ రిపీట్ చేయండి. నాలోని లో కాన్ఫిడెంట్ లెవెల్ టోటల్ రిలీజ్. ఇలా ట్యాప్ చేసి ఈ వర్డ్స్ యూజ్ చేయడం ద్వారా మన బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ ని టోటల్ గా మనం తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏదైతే మనం స్పష్టత, క్లారిటీ మిస్ అవుతున్నాం, ఏదైతే మనం మైండ్ సెట్ ని మనం అవగాహన చేసుకోవడంలో మనం లెర్నింగ్ పాయింట్స్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అలాంటప్పుడు ఇక్కడ మన అండర్ ద నోస్ దగ్గర ఇక్కడ ఈ ప్లేస్ లో ట్యాప్ చేయాలి. ఎలా ట్యాప్ చేయాలి? మీరు ఏదైతే క్లారిటీ మిస్ అవుతున్నారు, ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో ఆ ఇష్యూస్ గురించి మాట్లాడుతూ నాలోని అన్ఫోకస్, నాలోని అన్కంఫర్టబుల్ టోటల్ రిలీజ్, నాలోని మీరైతే క్లారిటీ లేదు, మీరు ఏదైతే అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారో, ఏదైతే జడ్జ్ చేస్తున్నారో, ఏదైతే నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారో టోటల్ రిలీజ్. ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ టోటల్ రిలీజ్ అని చెప్పి మీరు ఇలా ఈ వర్డ్స్ యూజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. నాలోని కోపం టోటల్ రిలీజ్, నాలోని భయం టోటల్ రిలీజ్, నాలోని అన్కంఫర్ట్, నాలోని అన్క్లారిటీ టోటల్ రిలీజ్, నాలోని అన్క్లారిటీ టోటల్ రిలీజ్. ఇలా ట్యాప్ చేస్తూ మీరు ట్యాప్ చేయడం ద్వారా మీ బాడీలో పాజిటివ్ వైబ్రేషన్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా ట్యాప్ చేసినట్టయితే టోటల్ గా మీ ఎనర్జీని పెంచుకోగలుగుతారు. ఆ తర్వాత మరి మీరు చిన్ పాయింట్ లో మీరు ట్యాప్ చేసి ఏం చేయాలి? మీరు ఏదైతే అవరోధాలు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ అచీవ్ కాలేకపోతున్నారు, ఆ గోల్ అచీవ్ చేయడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీ గోల్ అచీవ్ చేయడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మీ గోల్ అచీవ్ చేయడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఈ యొక్క టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయాలి. మీ గోల్ అచీవ్ చేయడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఈ ప్లేస్ లో మీరు ఏదైతే గోల్, మీరు అనుకున్న జాబ్ కావచ్చు, మీరు అనుకున్న డ్రీమ్ లైఫ్ కావచ్చు, మీరు అనుకున్న డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, అట్రాక్షన్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాబ్లం తీసుకోవాలి. నాలోని నెగిటివ్ ఎనర్జీస్ టోటల్లీ, నా యొక్క సాలరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ టోటల్ రిలీజ్, నా బిజినెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ టోటల్ రిలీజ్, నా మనీ ప్రాబ్లమ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ టోటల్ రిలీజ్, నా యొక్క స్ట్రక్ మనీ సంబంధించిన ప్రాబ్లమ్స్ టోటల్ రిలీజ్, నాలోని నెగిటివ్ ఎనర్జీస్ టోటల్ రిలీజ్, నాలోని అన్ఫోకస్ టోటల్ రిలీజ్, నాలోని నెగిటివ్ థాట్స్ టోటల్ రిలీజ్, నాలోని నెగిటివ్ బిలీఫ్స్ టోటల్ రిలీజ్, నాలోని నెగిటివ్ బిలీఫ్స్ టోటల్. ఇలా మీరు ట్యాప్ చేస్తూ మీ ఎనర్జీ పాయింట్ లో ఏదైతే మిస్ అవుతున్నారో ఈ ప్లేస్ లో ట్యాప్ చేయాలి. ఆ తర్వాత మీరు ఎక్కడ ట్యాప్ చేస్తారు? కాలర్ బోన్ ఎందుకు ట్యాప్ చేయాలి? ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్ లెవెల్స్ మిస్ అవుతాయో మీ బాడీలో కాన్ఫిడెంట్ మిస్ అయినప్పుడు
ఈ ప్లేస్ లో ట్యాప్ చేయాలి. ఎస్, నేను ఏదైనా సాధించగలుగుతాను. నా లైఫ్ లో ప్రతి గోల్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాను. నేను దేన్నైనా ఈజీగా నేర్చుకోగలుగుతాను. నేను ఏదైనా ఫోకస్ గా వర్క్ చేయగలుగుతాను. ప్రతి ఒక్కదాన్ని పాజిటివ్ గా ఆలోచించగలుగుతాను. నేను ఏ నిర్ణయమైనా క్లారిటీగా తీసుకోగలుగుతాను. నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సిచ్యువేషన్స్ ని 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నేను ఎక్కడైనా ఫోకస్ చేయగలుగుతున్నాను. నా లైఫ్ లో నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ద్వారా నా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ని టోటల్ గా చేంజెస్ తీసుకురాగలుగుతాను. నేను ఒక రిచ్ పర్సన్ గా ఎదగలుగుతున్నాను. నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యను 100% క్లారిటీగా నేను వర్క్ చేయగలుగుతున్నాను. నేను ఏదైనా నేర్చుకోగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను, ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాను, దేని మీదైనా ఫోకస్ చేయగలుగుతాను, నేను ఏదైనా వర్క్ కంప్లీట్ చేయగలుగుతాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాలో ఈజీగా నేను దేనైనా ఆత్మవిశ్వాసంతో 100% కాన్ఫిడెంట్ గా ఉంటాను. ఎప్పుడైతే మీరు లో కాన్ఫిడెంట్ లోకి వెళ్తారో పాజిటివ్ వర్డ్ చెప్తూ ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూనే ఉండాలి. ఈ ప్లేస్ లో ట్యాప్ చేయడం ద్వారా మీరు ఈజీగా మీ ఐ ఎనర్జీని తీసుకురాగలుగుతారు. అండ్ అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నెక్స్ట్ మీరు ఏదైనా ఆందోళన, నెక్స్ట్ పోతే మీరు నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారు, ఏదైతే మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు, ఏదైతే భయంగా ఫీల్ అవుతున్నారు, అలాంటప్పుడు మీరు ఇలా ట్యాప్ చేస్తున్నారు. నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు, మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సిచ్యువేషన్స్ లో మీరు ఎంతో మొత్తంలో శరీరంలో ఎనర్జీ బహిర్గతం చేయడానికి, మీ ఎనర్జీలో మీ బాడీలో టోటల్ మీ ఎనర్జీని హైలోకి తీసుకురావాలంటే టాప్ ఆఫ్ ద హెడ్ ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ ఎస్, మీరు ఏదైనా సాధించగలుగుతారు. నేను ఏదైనా సాధించగలుగుతాను. ఈజీగా నేను మనీ పెంచుకోగలుగుతాను. ఈజీగా నేను మనీని ఎర్న్ చేయగలుగుతాను. నేను ఈజీగా నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి బయటికి రాగలుగుతాను. నేను ఈజీగా నా యొక్క ఎర్నింగ్స్ పెంచుకోగలుగుతాను. ఈజీగా నా రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను. నేను ఈజీగా నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యను ఫోకస్ గా వర్క్ చేయగలుగుతాను. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్న నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యను నేను ఈజీగా ఫాలో చేయగలుగుతున్నాను. ఇలా మీరు ట్యాప్ చేయడం ద్వారా, ఈ మెలోడిక్ పాయింట్స్ ని ట్యాప్ చేయడం ద్వారా మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి మనం నెగిటివ్ నుంచి బయటికి రావచ్చు. ఈఎఫ్టి ఎందుకు ప్రాక్టీస్ చేయాలని కనుక అడిగినట్టయితే మై డియర్, మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యను, ఏ సమస్య అయినా బయట నుంచి లేదు. ఒక బిజినెస్ గ్రోత్ అవ్వట్లేదంటే దాని మీనింగ్ ఏంటి మై డియర్? బిజినెస్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ బిజినెస్ రన్ చేస్తున్న పర్సన్ లోనే ఏదో సమస్య ఉంది. మీరు మనీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారంటే మనీలో ఎటువంటి సమస్య లేదు. ఆ మనీ ఎర్నింగ్ లో మీరు తీసుకుంటున్న నిర్ణయాల్లో సమస్యలు ఉన్నాయి. మీరు రిలేషన్స్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. మీ రిలేషన్స్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్న పర్సన్స్ లో వాళ్ళ ఎనర్జీలో ఏదో ప్రాబ్లం ఉంటుంది. మరి ఆ ఎనర్జీ ఏంటి అనే విషయాలు మనం తెలియదు. సమ్ సిచ్యువేషన్స్ లో ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కూడా మనకు తెలియదు. మరి దానికోసం ఏం చేయాలి? ఈఎఫ్టి ప్రాక్టీస్ చేయడం ద్వారా మన బాడీలో ఎదురవుతున్న ప్రతి సమస్యను మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. మన ప్రతి సమస్యను సాల్వ్ చేసుకోవాలంటే ఆ ఈఎఫ్టిని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, మోస్ట్ 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 ఇంపార్టెంట్. మరి ఈఎఫ్టి ట్యాపింగ్ కోసం ఈ మెలోడిక్ పాయింట్స్ ని తెలుసుకోవాలి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం చూస్తుంటే ఈఎఫ్టి ఎలా స్టార్ట్ అయింది, ఈఎఫ్టి ఎలా స్టార్ట్ అవుతుందో ఎలా ప్రాక్టీస్ చేశారు, ఎటువంటి ఫియర్స్ నుంచి మనం బయటికి రావచ్చు, హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా మన లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి ఈజీగా బయటికి రావచ్చు. దాని నుంచి బయటికి రావాలంటే కంపల్సరీగా ఈఎఫ్టిని ప్రాక్టీస్ చేయాలి. ఈఎఫ్టి ప్రాక్టీస్ చేయాలంటే టోటల్ గా ఈ ఎనర్జెటిక్ ని ప్రాక్టీస్ చేయాలి. ఎనర్జెటిక్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఈ ప్లేస్ లో కరోడ్ చౌకంటారు. ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ లో నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యలను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య రిలీజ్. నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య రిలీజ్. నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య రిలీజ్. ఇక్కడ నెక్స్ట్ ఐబ్రో సైడ్ ఆఫ్ ద ఐ. నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య రిలీజ్. 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 ఇక్కడ నెక్స్ట్ నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య రిలీజ్. 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 నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య రిలీజ్.
నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య రిలీజ్. నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్య టోటల్ 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 రిలీజ్. నెక్స్ట్ ఒక లోతైన శ్వాస తీసుకోండి. మరొకసారి. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఈ రోజు నుండి మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యలో ఈఎఫ్టి ప్రాక్టీస్ చేయడం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యను ఈజీగా సమస్య నుంచి బయటికి రాగలుగుతారు. ఈ రోజు నుంచి ఎంతమంది ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు? రెడీగా ఉండేది కామెంట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. ఎవరైతే వీడియోని చూసారో మీ లైఫ్ లో మీ యొక్క రిలేషన్స్ లో కావచ్చు, మీ మదర్ దగ్గర కావచ్చు, మీ రిలేషన్స్ లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, చాలా మంది ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. 100% డెఫినెట్ గా రిజల్ట్ తీసుకురావచ్చు. ఒకవేళ మరి ఈఎఫ్టి గురించి కంప్లీట్ గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఓపెన్ అండ్ ఈఎఫ్టి 2 కోర్సెస్ ని కంప్లీట్ గా నేర్చుకోవాలి, 3 days ఫ్రీగా ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే కింద వెబ్సైట్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒక మాస్టర్ క్లాస్ రండి. 3 days ఫ్రీగా మీరు హీలింగ్ చేసుకుంటారు. ఆ తర్వాత మీకు రియల్ గా ఇంప్లిమెంటేషన్ లో జంప్ ఇంటూ మై కమ్యూనిటీ అండ్ అడ్వాన్స్ క్లబ్ లో టోటల్ గా ఇన్ డెప్త్ గా దీని గురించి ప్రాక్టీస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ టు లెర్న్ అని చెప్పి టైప్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక థమ్స్ అప్ ఇచ్చుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై, జై హింద్, ఐ లవ్ యూ.